హలో ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ మెథడ్లో పాపడ్ ఏ విధంగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, హెల్తీగా చేసుకోవచ్చు అండి. చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా ఎక్స్ట్రా లెవెల్ అని చెప్పొచ్చు. మనం ఇక్కడ వైట్ జొన్నలను నేను 1 కప్పు వరకు తీసుకుంటున్నానండి. ఒకసారిగా వాటిని కడిగేసి ఆరబెట్టుకొని పౌడర్ చేసుకోవాలి. అదేవిధంగా రైస్ను కూడా మనం తీసుకొని వాటిని కూడా వీటికన్నా కొంచెం తక్కువ క్వాంటిటీతో వాటిని కూడా పౌడర్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ వరకు వాటర్ని తీసేసుకొని ఈ పౌడర్ని మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసి మనము పూర్తిగా మెల్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టీల్ పాత్ర కానీ లేదు అంటే మందపాటి గిన్నె తీసుకొని ఇందులోకి 4 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి 1 స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ సాల్ట్ కరిగిన తర్వాత ఇందులోకి మనము కలిపి పెట్టుకున్న ఈ పిండి మొత్తాన్ని యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలండి. ఉండలు అనేది లేకుండా కంటిన్యూగా కలుపుతూ మినిమం ఒక 20 మినిట్స్ అయితే పడుతుందండి. ఆ విధంగా ఇందులో ఉన్న పచ్చివాసన పోయి బాగా ఉడికించేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి వాము, అదేవిధంగా నువ్వులు ఒక 2 టేబుల్ స్పూను, వాము 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, దీంతోపాటు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, వాటిని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసి ఇంగువ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ మనకు దోశ పిండి కన్నా కొంచెం లూజుగా ఉండే అంత వరకు కంటిన్యూగా కలుపుతూ ఉడికించేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత వీటిని చల్లార్చుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన ఈ విధంగా వేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా వేసుకోకూడదు, తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా పూర్తిగా 24 అవర్స్ ఆరబెట్టిన తర్వాత 24 అవర్స్ తర్వాత తీస్తే రాదు ఇవి, కాబట్టి వీటిని బ్యాక్ సైడ్ వాటర్ చల్లించి నెమ్మదిగా తీసేసుకోవాలి. ఈ వాటర్ చల్లించడం వలన మనకి ఈ అప్పడాలు మెత్తగా అయిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ డే దీన్ని ఫ్యాన్ కింద మళ్ళీ ఒక 1 డే వరకు మనము ఆరబెట్టేసుకున్నామంటే మనకి కరకరలాడే పాపడ్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు వీటిని మనము ఆయిల్లో కాల్చేసుకుందాము. చూస్తున్నారు కదా, వితిన్ సెకండ్లో మన పాపడ్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.